తీసుకొని పోవడానికి. కాబట్టి నేను ఒక్కటే చెప్తా ఉన్నా, 15 లక్షల మంది మీటింగ్ లో కూడా ఎక్కడ ఒక్క రూపాయి డబ్బు ఇవ్వలేదు, ఒక్క వాటర్ ట్యాంక్ పెట్టలేదు, ఒక భోజనం పెట్టలేదు, ఒక బడ్డీ పెట్టలేదు. అది లక్షల మంది అక్కడ ఏ విధంగా తయారంటే వాళ్ళు సంకల్పం తీసుకున్నారు, ఈ పార్టీ నాది, ఈ పార్టీని ముందుకు తీసుకొని పోవాలి, దేశాన్ని ముఖ్యమంత్రి చేయాలి, ప్రధానమంత్రి చేయాలని చెప్పి వాళ్ళు సంకల్పం తీసుకున్నారు. కాబట్టి అది సాధ్యమైంది. మనం తీసుకోవాలి కదా అంతగా, మనం కూడా అనుకోవాలి కదా, నేను కూడా ఇక్కడ సాధ్యం చేయాలని. అదే మా పక్క అసెంబ్లీలో పార్టీ బాగాలేదు అనుకోవద్దు. మీ అసెంబ్లీలో ఏంటంటే మా జిల్లా అన్నమయ్య జిల్లా ఉంది, నేను అన్నమయ్య జిల్లాలో ఉన్నప్పుడు మా మదనపల్లి మాత్రమే పార్టీ ఉంది. ఇప్పుడు అన్ని అసెంబ్లీ పార్టీ పోయినప్పుడు కూడా మదనపల్లి అసెంబ్లీని గంటగా నేను తీర్చిదిద్దాలని చెప్పి నేను ఎప్పుడైతే అనుకుంటానో అప్పుడు మాత్రమే పార్టీ ముందుకు పోతుంది. మీరు కూడా అదే విధంగా అనుకోవాలి. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ పార్టీ, ఈ బహుజన సమాజ్ పార్టీ ఒక్కటే, ఈ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మాత్రమే. అసలు ఒక్కసారి మనం ఆలోచన చేయండి, ఈ కమ్మ రెడ్లు, ఈ బ్రాహ్మణ భవిష్యత్తు కూడా అత్యాచారాలు, హత్యలు, మానవంగాలు, దౌర్జన్యాలు, దోపిడీలు, ఇన్ని రకాలుగా మనం ఇబ్బంది పెడతా ఉంటే కూడా నిమ్మకు నీరెత్తినట్టు మన ఆలోచన మార్గంలో మనం పోవడం అనేది చాలా బాధాకరం. కాబట్టి ఈ పార్టీని మనం ముందుకు తీసుకొని పోవాలంటే, ఈ పార్టీని మనం నడిపించాలంటే ఆర్థికంగా బెంచీకి మనం ఎన్ని సహాయ సహకారాలు ఎంత గొప్పగా మనం అందిస్తామో అంత గొప్పగా మన పార్టీని బెంచీ నడిపిస్తుంది, మనకు గౌరవాన్ని తీసుకొస్తుంది. కాబట్టి ఆ వైపు మీరంతా ప్రయాణం చేయాలని చెప్పి నేను సవినీయంగా కోరుకుంటూ నేను మళ్ళీ చెప్తా ఉన్నా, నవంబర్ 15వ తారీఖున, అదేవిధంగా డిసెంబర్ 30వ తారీఖున, నవంబర్ 15, నవంబర్ 30, డిసెంబర్ 10, డిసెంబర్ 30 ఈ 4 దశల్లో మీ పార్టీకి మనకి ఎవరైతే నాయకులు ఉన్నారో మీరందరూ కూడా ఆ పార్టీ యొక్క ఈ యొక్క ఫండ్ని మీరు పూర్తి స్థాయిలో నింపాల్సిందిగా ఆ వైపు మీరందరూ ప్రయాణం చేస్తారని చెప్పి నేను కోరుకుంటూ, ఈ రోజు నుండి ఒక్క నిమిషం, ఒక్క గంట కూడా సమయాన్ని వృధా చేయకుండా ఎక్కడ